యాజకత్వం వారిది. ఏమండి, మనం అన్యులం, వారి ద్వారా మనకి మేలు దొరికింది. వారిని మనం ప్రేమించాలి, యూదుల కొరకు ప్రార్థించాలి. యూదులను ప్రేమించేవారు వర్ధిల్లుతారు, ఇశ్రాయేలీయులను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. ఇశ్రాయేలీయుల కొరకు మనం ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు నశించిపోచున్న గొర్రెల యొద్దకే, ఇశ్రాయేలు ఇంటి వారి యొద్దకే వచ్చాను. అందరి కోసం వచ్చాడు యేసు ప్రభు. అందరికీ ప్రభువు, అందరికీ దేవుడు, సర్వలోకానికి దేవుడు. కానీ యూదుల్ని ప్రత్యేకంగా ముందు పెట్టి తర్వాత దీవెన రక్షణ భాగ్యం మనకు అనుగ్రహించాడు.